హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం పేపర్ నెంబర్ 43 పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఒకసారి గమనిద్దాం. సో మొదటి ప్రశ్న 61 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్లో శ్రేణిలో తర్వాత వచ్చే అంకె అక్షరాన్ని కనుగొనము. అవునా? ఏబిజెడ్ బ్లాంక్ పి. సో మళ్ళీ ఏబి అనేది ఉంది. సో మనం ఒకవేళ కనుక దీన్ని డివైడ్ అండ్ రూల్ ప్రకారం గమనించినట్లయితే దీన్ని బ్రేక్ చేసి మనం ఒకసారి నెంబర్ ఆఫ్ లెటర్స్ని బ్రేక్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రతి దాంట్లో ప్రతి విభాగంలో 5 అక్షరాలను ఉంచామండి. అవునా? సో ఏబి ఎక్స్ ఇక్కడ ఉంది, ఏబి ఉంది, ఏబి ఉంది, ఏబి ఉంది. సో ఏబి ఈజ్ అ కామన్ పాయింట్ అండి. ఇక్కడ ఫస్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి జెడ్ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఏబిజి, ఏబి, నెక్స్ట్ ఏబిఎక్స్ అని ఉందండి. సో జెడ్ థర్డ్లో ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ వై ఉండాలండి. అవునా? ఎక్స్ వై జెడ్. అవునా? సో సెకండ్ లెటర్ వై అండి. సెకండ్ లెటర్ వై అనేది నాకు కనిపెట్టాను. సో ఇక్కడ చూడండి, జెడ్ ఇస్ ద థర్డ్ లెటర్. ఇక్కడ ఏబిజిలో గమనించండి, ఏబిజెడ్ వచ్చింది, నాకు ఏబివై వచ్చింది, ఇప్పుడు ఇది ఏబిఎక్స్. సో నెక్స్ట్ ఏం ఉండాలండి? లాస్ట్లో డబ్ల్యూ ఉండాలి. అవునా? ఏబిడబ్ల్యూ అనేది ఉండాలి. సో డబ్ల్యూ అండ్ మోర్ ఓవర్ సెకండ్ లెటర్ వై ఉన్న ప్లేసెస్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది కాదు, అలాగే ఫోర్త్ది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి 2 and 4లో ఉంది. సో నెక్స్ట్ వన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ లెటర్ కామన్గా ఏముంది చూడండి, కే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. అవునా? సో అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ 28, 40, 25, 25 blank, 22 and 46. సో ద మిస్సింగ్ నెంబర్ని మనం ఇప్పుడు కనిపెట్టాలి. ఓకే, 28 and 40 అని అంటే 12. ఓకే, బట్ 40 ఈజ్ బికమింగ్ 25 కదండి. సో -15 ఇక్కడ ప్యాటర్న్. లెట్ us observe these two as well. So 22 is becoming 46, 22 is becoming 46 is how much we are adding? 24. If you closely observe, my hunch is that, అంటే నా ఆలోచన ఏంటి అని అంటే 12 అనేది -15గా మారింది అని అంటే ఇక్కడ +12 చేశాడు. ఓకేనా? ఇక్కడ -15 చేశాడు. Let us do the +18. ఓకే, లెట్ us see. అంటే ఒక ప్లస్ ఒక మైనస్, ఎందుకంటే ఫైనల్లో నాకు ప్లస్ కనబడింది కాబట్టి మేబీ ఒక ప్లస్ మైనస్ చేశాడు అనేది నా డౌట్. కాబట్టి నెక్స్ట్ ప్లస్ చేశాను. 25 + 18. అవునా? అంటే ఎంత అండి? 43. ఇగో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే నా లాజిక్ రైటా రాంగా అనేది ఒకసారి ఎలా తెలుస్తాను అంటే -21 చేస్తా. -21, 43 - 21 చేస్తే 22 వస్తుంది. కాబట్టి మన లాజిక్ అనేది సెట్ అయింది. అంటే +3 - 3ని అతను చేశాడు. వాట్ ఎవర్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద నెంబర్స్. నెక్స్ట్ వన్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు లెటర్ సిరీస్లో నెక్స్ట్ ఏమొస్తుంది అని అడిగాడు. ETRE AZJG W. Okay, let me write it from here. ETRE AZJG WF BI SLTK. What is the logic అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5, this is 1, ఇది 23, ఇది 19. So 5 is becoming 1. అంటే ఎలా అవుతుంది? -4. 23 is becoming 19, that is also -4. 1 can also be assumed as 27 కదా అండి. అవునా? రైట్. సో 27 become 23 -4. 23 is becoming 19 -4. 19 - 4 15th. ఓ, అన్ని ఓలే ఉన్నాయి కాబట్టి చేసి వేస్ట్. సో సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం. 20, T అంటే 20ఏగా. నెక్స్ట్ 26, 6, 12. మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద లాజిక్ హియర్? +6. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా +6 కదా.
సో 6 12 అయింది, 12 నెక్స్ట్ ఏం కావాలండి 18 కావాలి, అవునా? ప్లస్ 6 యాడ్ చేస్తే 18 కావాలి. అంటే సెకండ్ లెటర్ నాకు ఆర్గా ఉండాలి కాబట్టి ఓఆర్ అనేది నా ఆన్సర్గా మారబోతుంది అనేది నాకు అర్థమైంది. సో థర్డ్ లెటర్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ లెటర్ 18 బికేమ్ వాట్ 10. చూడండి ఆర్ బికేమ్ జే కదా, 18 బికేమ్ 10. సో -8గా మారుతుంది. నెక్స్ట్ కావాలంటే బి ఉంటుంది చూసుకోండి, అవునా? సో -8 10 - 8 ఈస్ నథింగ్ బట్ 2, దట్ ఈస్ బి. నెక్స్ట్ వన్ బిని మనము 28th లెటర్ కూడా అనుకోవచ్చు అండి. సో -8 చేయడం ద్వారా నాకు 20 అనే లెక్చర్ అంటే టీ అనేది ఉండాలి, ఉందా? ఉంది. నెక్స్ట్ -8 అంటే 20 - 8 ఈస్ నథింగ్ బట్ 12th లెటర్, దట్ ఈస్ ఎల్. సెకండ్ ఆప్షన్. అంటే సింపుల్ లాజిక్ అండి, కొద్ది పెద్దగా కనబడుతుంది కానీ చాలా ఈజియెస్ట్ వే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 57 126 199 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఇచ్చిన 4 ఎంపికల్లో సరిపోయిన దానిని కనుగొనము అన్నాడు. ఓకే, అంటే మనం ఇక్కడ ఏదైతే లాజిక్ని యూజ్ చేస్తున్నామో అదే లాజిక్ని మనం కింద కూడా యూజ్ చేయాలి అనేది అక్కడ పాయింట్ అండి, అవునా? రైట్. ఒక్కసారి 57కి 126కి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత ఉందండి? +69, అంతే కదండి. 57 + 69 ఈజ్ 126. అలాగే 126 199గా మారింది అని అంటే +73, అంతేగా. సో 73 యాడ్ చేస్తే 199 అయింది. అదే లాజిక్ ఎక్కడ నడుస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 75కి నేను 69 యాడ్ చేస్తే నాకు 9 + 5 4 అనేది రావాలి. కాకపోతే 148 నో, ఎందుకంటే 8 అనేది రావద్దు, 4 అనేది రావాలి. 29కి నేను 69 యాడ్ చేస్తే 8 అనేది రావాలి, 96 అనేది వచ్చింది. సో అది కూడా రాంగ్. 63కి నేను 69 యాడ్ చేస్తే ఎంత రావాలి? 132 వస్తుంది, సరిపోయింది. అలాగే 132కి నేను 73 యాడ్ చేస్తే నాకు 205. సో అందుకనే ఆప్షన్ నెంబర్ 3 అండి, అవునా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దామండి. ఇది ఒక అనాలజీ బేస్డ్ క్వశ్చన్. సో సేక్రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ VXEPIZ. సో ఇది 4 26 5 18 3 1 19 22 24 5 16 9 ప్లేస్ వాల్యూస్ రాసాయండి ఫస్ట్ కంపల్సరీ. దానివల్ల మనకు లాజిక్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. 19 బికేమ్ 22, సో +3. 1 బికేమ్ 24, ఆర్ యూ కెన్ సే దిస్ ఇస్ 27, అవునా? సో -3. 3 బికేమ్ 5 +2. 18 బికేమ్ 16, so it is also +2 here, sorry -2 here, yeah. So -3 -2, okay. 5 became 9, so +4. ఇది 30 అనుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ -4. సేమ్ లాజిక్ వింటర్ కూడా అప్లై చేద్దాం. వింటర్, యా, 18కి -4 చేద్దాం. నేను రైట్ సైడ్ నుండి వస్తాను కాబట్టి నా ఆన్సర్స్ ఫాస్ట్ వస్తాయి. 18కి -4 చేస్తే 14th లెటర్, అది NI ఉండాలి. NI ఉండాలి అని అంటే థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ గాన్. ఇప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో కంపారిజన్ చేస్తే నాకు రైట్ సైడ్ నుండి సెకండ్ లెటర్ ఇక్కడ R అని ఉంది, ఇక్కడ I అని ఉంది కదా, కాబట్టి అదే చేస్తాను. ఇప్పుడు చూడండి 5కి మన లాజిక్ ప్రకారం +4 చేయాలి. 5 + 4 ఈజ్ వాట్ 9. 9th లెటర్ ఈజ్ వాట్ I. అంటే ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్. మిగతా అన్ని చేయాల్సిన అవసరం లేకుండా స్పీడప్ అయిపోయింది ప్రొసీజర్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేద్దామండి. 18 and 42 అని ఇచ్చాడు. సో ఐ కెన్ సే దిస్ 3 × 6 డిజిట్ లాజిక్ ప్రకారం 3 × 6 ఈజ్ 18 అండ్ నెక్స్ట్ వన్ 7 × 6, ఓకేనా? సో 3 and 7 అక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, 6 అనేది కామన్గా ఉండిపోతుంది. అలాంటి లాజిక్ ఎక్కడ వస్తుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 3 × 3 అండి, ఓకే. నెక్స్ట్ ఇది 3 × 8, నో అవ్వట్లేదు. ఇది మళ్ళీ ఏం చేద్దాము అని అంటే ఇది 4 × 3, యా, ఇది 4 × 8, కానీ నాకు కావాల్సిన 3 and 7. సో ఇక్కడ చూడండి, ఇది 3 × 8 7 × 8, సో 3 and 7
వచ్చేసాయి. 8 అనేది న్యూట్రల్గా ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, కానీ 3 and 7 అనేటివి వచ్చేసాయి కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఓకే, మిగతా ఎక్కడ కూడా అలా లేదు చూడండి. ఓకేనా, 3 న్యూట్రల్ ఉంది కానీ వేరే ఇంకొక నెంబర్ న్యూట్రల్గా ఉండాలి, లేదు అది. రైట్, నెక్స్ట్ వన్. 10 became 123, 14 became 227, 17 became 290, 11 became 146. ఓకే, ఇది ఎలాంటి లాజిక్ అని అంటే సింపుల్గా మనం 10 దగ్గర ఐడెంటిఫై చేయొచ్చండి. 10 + 1 is how much? 11. What is 11 square? 121. దానికి 2 యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 123 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ లాజిక్ అండి. 17 + 1 is how much? 18. అవునా, వాట్ ఈస్ 18 square? 289 ప్లస్ 2 చేయాలి. అవునా, +2 చేస్తే 291 రావాలి, కాబట్టి 17 వచ్చింది. లెట్ us అబ్జర్వ్ వాట్ ఈస్ 14 + 1? 15. అవునా, 15 స్క్వేర్ ఎంతండి? 225 +2 చేస్తే 227 వచ్చేసింది. 11 ఉందండి. 11 అంటే మనం 11 + 1 చేస్తే 12 అవుతుందండి. అంటే 12 స్క్వేర్ ఎంత? 144 +2 146. సో ఆన్సర్ వచ్చేసి 17, ఎందుకంటే అక్కడ +2 జరగాల్సిన చోట +1 జరిగింది. రైట్, నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్లో హైదరాబాద్, ఔరంగాబాద్, చెన్నై, గ్యాంగ్టాక్. సో ఆన్సర్ ఏంటి అని అంటే ఇవన్నీ క్యాపిటల్ సిటీస్ అండి. గ్యాంగ్టాక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. Aurangabad is just a city in Maharashtra. Right? Next one. TVW. ఇది కూడా ఆడ్ మెన్ అవుట్ అన్నాడు. సో 20, 22, 23. ఓకే, LNP 12, 14, 16. ఓకే ఓకే, సో ఇక్కడ +2 +2, ఇక్కడ +2 +3, ఈ రెండిట్లలో మనకు తెలిసిపోతుంది ఆన్సర్. FHJ 6, 8, 10. అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఇదే కదా మన ఆన్సర్. కావాలంటే నెక్స్ట్ కూడా చూడండి. ఆడ్ మెన్ లాజిక్ ప్రకారం 3 ఒకే రకంగా ఉండాలి. ఇది 4, 6, 8 అన్ని ఈవెన్ నెంబర్స్ +2తోనే వెళ్తున్నాయి. ఇది మాత్రం +3 అయిందండి. అవునా, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. ఏ ఈజ్ ది హస్బెండ్ అంటే ఏ అనే వ్యక్తి భర్త, ఏ బికి తండ్రి, ఏ బికి తల్లి. ఈ కండిషన్స్ చెప్పాడు మనకు, కోడెడ్ రిలేషన్స్ ఇచ్చేసి. ఇప్పుడు ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న రిలేషన్ని మనం రాయడానికి ప్రయత్నిద్దాం. Y + Z అన్నాడండి. ప్లస్ అని అంటే ఏముంది? Y అనే వ్యక్తి భర్త, ఎవరికి? జెడ్కి, అంటే ఆమె భార్య, ఫీమేల్ అయిపోయింది. $H, Z అనే వ్యక్తి మదర్ అవుతుంది హెచ్కి. హెచ్ గురించి మనకు ఎటువంటి అవగాహన లేదు. హెచ్ అనే వ్యక్తి తండ్రి అయ్యాడు, ఎవరికి అని అంటే సికి తండ్రి అయ్యాడు, అంటే అతను మేల్. సి అనే వ్యక్తి తల్లి అవుతుంది, అంటే ఫీమేల్. డి అనే వ్యక్తి భర్త అవుతున్నాడు, ఎవరికి భర్త అయ్యాడు? ఎస్కి. సో ఎస్ అనే వ్యక్తి ఫీమేల్. ఇప్పుడు ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి, హెచ్ ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డి. డి నుండి గమనిస్తే హెచ్ అనే వ్యక్తి గ్రాండ్ ఫాదర్, తల్లి తరఫున తాత. అవును, కాకపోతే మనం కనిపెట్టవలసింది తప్పు అనేది కదా. సో ఫస్ట్ వన్ కాదు మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, జెడ్ ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సో సి నుండి గమనిస్తే జెడ్ మెటర్నలా? కాదు, పెటర్నల్. కాబట్టి తప్పు అదే, కాబట్టి మన ఆన్సర్ అదే. యా, నెక్స్ట్ వన్ చూడండి, సి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఫోర్త్ వన్ అవును, నిజాలు వద్దు మనకు, తప్పు అనేది కనిపెట్టాలి. హెచ్ వైకి కుమారుడు, వైకి కుమారుడు హెచ్, అంటే ఆన్సర్ వచ్చేసి 2నే. నెక్స్ట్ వన్ చూసుకోండి, ఇంట్రడ్యూసింగ్ రజత్ టు ఏ గెస్ట్. ఇంట్రడ్యూసింగ్ ఎవరండి? రజత్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గెస్ట్లకు. ఎవరు? అజయ్. సో అజయ్ ఇస్ ద స్పీకర్. హీ ఈస్ ద ఓన్లీ సన్. ఇక్కడ హీ అనే వ్యక్తి గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? రజత్ గురించి. అంటే ఇతను అనే ప్లేస్లో ఎవరి గురించి అయితే విశేషణ ఉందో, ఎవరి గురించి అయితే వివరణ ఉందో, అంటే రజత్ గురించి మాట్లాడుతున్నాడు అజయ్. కాబట్టి ఇతను అనే ప్లేస్లో మీరు రజత్ని రాయండి.
నా తండ్రి కోడలికి ఏకైక కుమారుడు. ఇక్కడ నా అని అంటే అజయ్ కదండి, జాగ్రత్త. ఇక్కడ నా అనే ప్లేస్లో అజయ్, జాగ్రత్త వినండి. ఫస్ట్ ఇతను అని అంటే రజత్ గురించి మాట్లాడుతున్నాడు. రజత్ గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు అని అంటే, రజత్ ఎవరంటే అక్కడ లేదు, నేను అలా చెప్తున్నాను వాడుక భాషలో, అర్థం చేసుకోండి. ఇతను రజత్ ఎవరంటే నా తండ్రికి, నా అంటే ఎవరండి, అజయ్. ఓకే, అజయ్ తండ్రి యొక్క కోడలు అని అంటే అజయ్ యొక్క భార్య, అవునా? ఎందుకనంటే అజయ్ తండ్రి యొక్క కోడలు ఆమె ఎవరో నాకు తెలీదు, ఆమె యొక్క కుమారుడి పేరు రజత్, అవునా? ఇప్పుడు ప్యాటర్న్ ఏంది అని అంటే ఇది ఒక పాసిబిలిటీయే. మనం అడగచ్చు, సార్ ఇలాగే ఎందుకు తీసుకోవాలి అనేదే పాయింట్. ఎందుకంటే అజయ్ వాళ్ళ తండ్రికి ఒకే ఒక కొడుకు అని చెప్పలేదు ఎక్కడ. సో జాగ్రత్త వినండి, అజయ్ తండ్రి యొక్క కోడలు అని అంటే అజయ్ యొక్క భార్య అని ఎందుకు అనుకోవచ్చు? అజయ్ వాళ్ళ సోదరుడి భార్య కూడా అయి ఉండడానికి వీలుంది, అవునా? ఎందుకంటే అజయ్ తండ్రికి ఒక్కడే కొడుకున్నాడని అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ రజత్ రావచ్చు. అంటే ఒక చోట తండ్రి అయ్యేందుకు అవకాశం ఉంది, ఒక చోట అంకుల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఐదర్ ఫాదర్ ఆర్ అంకుల్. సో ఆప్షన్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ వన్, 5 persons are sitting in a circle facing away from the center. ఓకే, 5 మంది ఉన్నారు, నేను ఇలా గీస్తాను. కానీ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండ్ దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈవెన్ దో నేను ఇలా డ్రా చేసినప్పటికీ ఐ విల్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ ఆపోజిట్, దే ఆర్ ఈక్వి డిస్టెన్స్. నెక్స్ట్ వన్, పి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకే చూడండి, పి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకే, టీ ఈజ్ ఇన్ బిట్వీన్ వి అండ్ ఆర్. ఓకే, టీ అనే వ్యక్తి వి మరియు ఆర్ మధ్యలో ఉన్నాడు. ఓకే, హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం రాసేద్దాం. వి అనేవాడు మంచి ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్నాడు కాబట్టి నేను విని రాస్తాను. వికి కుడివైపు వెంటనే, కుడివైపు వెంటనే అంటే మీ కుడివైపు కాదండి, వికి, వీళ్ళందరూ బయటికి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ పి వస్తాడండి. నెక్స్ట్ విటిఆర్ అనే వాళ్ళు కూర్చోవాలి, టీని ఇక్కడ రాయలేను కాబట్టి టి ఆర్. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి పేరు ఏంటండి, క్యూ, అంతేనా? ఇప్పుడు ఆర్కి ఎడమ వైపు వెంటనే కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆర్కి ఎడమ వైపు వెంటనే కూర్చున్న వ్యక్తి పేరు ఏంటండి, క్యూ. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 7 స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్ రూమ్లో, అందరు సౌత్ డైరెక్షన్లో చూస్తున్నారు. సో సౌత్ డైరెక్షన్ అంటే మనం కంపల్సరీ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి చేంజ్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు అని అంటే ఏ అండ్ డి కలిసి కూర్చోవడానికి వీల్లేదు, ఏ అండ్ డి కలిసి కూర్చోవడానికి వీల్లేదు. జెడ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్, సెకండ్ లెఫ్ట్లో కూర్చున్నారు. బి అండ్ జెడ్ కలిసి కూర్చోరు. ఓకే, అలాగే ఎక్స్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ సి. ఓకే, ఎక్స్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ సి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ అండ్ బి ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్. మళ్ళీ ఏ అండ్ బి కూడా కలిసి కూర్చోవడానికి వీలేదు. సి సిట్స్ ఇన్ బిట్వీన్ డి అండ్ వై. సో డిసివై అనేది రావాలి, లేదంటే వైసిడి అనేది రావాలి. సి సిట్స్ ఇన్ బిట్వీన్ డి అండ్ వై. వై సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్. సో వై అనే వ్యక్తి సెకండ్ లెఫ్ట్లో ఉంటాడు టు ద వన్. ఐ డోంట్ నో హూ ఇస్ ఇట్. హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే అందుకే ఈ స్టార్ మార్క్ రాశానండి. ఏంటి అని అంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, బికి రెండవ ఎడమలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు కదా, అందుకే స్టార్ మార్క్ పెట్టాను. ఏ పర్సన్ వస్తాడో ఆ పర్సన్కి రెండవ ఎడమలో ఎవరు ఉండాలి, వై ఉండాలి. అది అక్కడ పాయింట్, అవునా? సో ఇప్పుడు మన పాయింట్ ప్రకారం ఏంటి అని అంటే బికి రెండవ ఎడమలో ఎవరో ఉంటారు, కన్ఫర్మా? బిని ఇక్కడ రాస్తా. రెండవ ఎడమలో మన ఆ స్టార్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రెండవ ఎడమలో ఎవరు రావాలండి, వై, అంతేనా? ఇక్కడ మన స్టార్ వస్తే స్టార్కి రెండవ ఎడమలో వై. నెక్స్ట్ వన్ చూడండి, డిసివై రావాలి, సికి ఫోర్త్ రైట్లో ఎక్స్ రావాలి అన్నాడు, అవునా? డిసివై అని అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ సిని ఇక్కడ రాసి డీని ఇక్కడ రాయొచ్చు, అవునా? జాగ్రత్తగా పెట్టుకోండి. సిని ఇక్కడ రాసి డీని ఇక్కడ కూడా రాయొచ్చు, జాగ్రత్తగా వినండి. సో సిని ఒకవేళ నేను ఇక్కడ రాస్తే
నాలుగవ కుడి అంటే 1 2 3 అసలు రాదు కదండి, అందుకనే ఇలా రాస్తా. సికి ఫోర్త్ రైట్ చూడండి, ఫోర్త్ రైట్ అంటే ఇట్ సైడ్ అండి, 1 2 3 4 ఎవరండి, ఎక్స్. బి అండ్ ఎక్స్ కలిసి కూర్చోవద్దు అని చెప్పలేదు, బి అండ్ జెడ్ కూర్చోవద్దు అని చెప్పాడు. జెడ్ ఎక్స్కి రెండవ ఎడమలో జెడ్ అండి, రెండవ ఎడమలో ఎవరు, జెడ్. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి, ఏ. సో పాయింట్ ఏంటి అని అంటే హ్యాపీగా బికి రెండవ ఎడమలో కూర్చున్న వ్యక్తి ఏ నుండి రెండవ ఎడమలో కూర్చుంది వై. ఆ మిస్టీరియస్ పర్సన్ ఏ అని అర్థము. మిగతా అన్ని కండిషన్, ఏ అండ్ బి కలిసి కూర్చోవద్దు, లేరు. బి అండ్ జెడ్ కలిసి కూర్చోవద్దు, ఏ అండ్ డి కలిసి కూర్చోవద్దు, అన్ని కండిషన్ సాటిస్ఫై అయిపోయాయి, అవునా. ఇప్పుడు కార్నర్లో కూర్చున్న వ్యక్తులు ఎవరు, బి అండ్ డి. నెక్స్ట్ వన్ అండి, సమ్ ఎఫ్స్ ఆర్ డి, కొన్ని ఎఫ్లు డి, నో ఏ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ 3 కంక్లూజన్స్ ఉన్నాయండి. 3 కంక్లూజన్స్లో ఫస్ట్ పాజిటివ్స్ చేద్దాం. సమ్ ఎఫ్స్ ఆర్ ఏ అన్నాడు, ఓకేనా. సమ్ ఎఫ్స్ ఆర్ ఏ అన్నాడు, ఎఫ్కి ఏకి లేదు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, నో డి ఈజ్ ఏ అన్నాడు, నో డి ఈజ్ ఏ, డి మరియు ఏకి ఎటువంటి కలయిక లేదు, నిజమే. సమ్ డి ఈజ్ ఏ, డిని ఏని ఇలా కలపడానికి ప్రయత్నించండి, జరుగుతుందా, జరగదు. కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఎఫ్స్ ఆర్ నాట్ ఏ, ఎఫ్కి ఏకి కొంతమేర కూడా కలయిక లేదు, నిజమే. అయితే ఇప్పుడు ఏమవుతుందండి, ఆల్ ఎఫ్స్ ఆర్ ఏ, ఈ ఏ అనే వ్యక్తి వెళ్ళి ఎఫ్ పైన మొత్తం ఇలా రావడానికి వీలుందా, లేదు, ఎందుకంటే డితోని ఇంటర్సెక్ట్ కావద్దు. సో ఇక్కడ రాంగ్ అయిన మరుక్షణం ఇక్కడ ఏమైపోతుంది చెప్పండి, రైట్ అయిపోతుంది, అవునా. సో ఆన్సర్ ఓన్లీ 2 and 3 ఫాలోస్. సమ్ షిప్స్ ఆర్ కప్స్, సమ్ షిప్స్ ఆర్ కప్స్, నో కప్ ఈజ్ ఎ టూల్. ఓకే, నెక్స్ట్ ఆల్ విండోస్ ఆర్ కప్స్ అన్నాడు, ఆల్ విండోస్ ఆర్ కప్స్ ఇక్కడ రాసేసాను చూడండి. నెక్స్ట్ ఫస్ట్ 4 కంక్లూజన్స్ ఉన్నాయండి, వావ్ నైస్. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ చేద్దాం. థర్డ్ వన్ ఒకటే పాజిటివ్ ఉంది, ఆల్ కప్స్ ఆర్ విండోస్, అన్ని కప్పుల పైన విండో లేదండి, అన్ని విండోలు కప్స్, కాబట్టి థర్డ్ వన్ రాంగ్ అండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, సమ్ షిప్స్ బీయింగ్ విండో ఈజ్ ఎ పాసిబిలిటీ, కొన్ని షిప్పులు విండోతో కలపడం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా, లేదు. సో పాసిబిలిటీ, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, నో విండో ఈజ్ ఎ స్టూల్. ఓకే, నో విండో ఈజ్ ఎ స్టూల్. ఓకే, నెక్స్ట్ ఇది స్టూల్ అండి, నో విండో ఈజ్ ఎ స్టూల్, ఎస్ కరెక్ట్. ఈ స్టూల్ వెళ్ళి విండోతో ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, లేదు. అవుటర్ సెక్షన్, అవుటర్ లేయర్ని టచ్ చేయలేని వాడు ఇన్నర్ లేయర్ని ఇలా టచ్ చేస్తాడు, అసంభవం. సో ఇది రాంగ్ అయిపోయిన మరుక్షణం ఇది ఏమైపోతుందండి, రైట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, నో షిప్ ఈజ్ ఎ స్టూల్, షిప్కి స్టూల్కి ఎటువంటి ఇంటర్సెక్షన్ లేదు, రైట్. సమ్ షిప్ ఈజ్ ఎ స్టూల్ అంటే కాంప్లిమెంటరీ పేరు తీస్తున్నాను, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, ఈ స్టూల్ అనేవాడు వీళ్ళిద్దరితో కలవద్దు, కానీ వీళ్ళతో కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కాబట్టి అది రైట్. అయితే ఇక్కడ ఏమైతే రాంగ్. సో ఆన్సర్ ఓన్లీ 1 మరియు 2 మాత్రమే అనుసరిస్తాయి. 6 బ్రదర్స్, అమన్, బంటి, చందు, దీపక్, ఈ అండ్ ఎఫ్, ఇమాద్, ఫైసల్. ఓకే, ABCDEF బదులు పేర్లు రాశాడు, డిఫరెంట్ హైట్. ఓకే, 6 మెంబర్సా. సో ప్లీజ్ 1 అనే వ్యక్తి టాలెస్ట్ పర్సన్ అయి ఉండాలి, 6 అనే వ్యక్తి షార్టెస్ట్ పర్సన్ అయి ఉండాలి. జాగ్రత్త, స్కూల్ లైన్ని ఇమాజిన్ చేయొద్దు ఇటువంటి కాంటెక్స్లో. ఒకవేళ అది అసెండింగ్ ఆర్డర్ అవునా, చిన్న నుండి పెద్ద, పెద్ద నుండి చిన్న అని చెప్తేనే మనం చిన్న నుండి పెద్ద తీసుకోవాలి, లేదంటే సాధారణంగా 1 నుండి 6 తీసుకున్నప్పుడు 1 ఈజ్ ద టాప్ మోస్ట్, అవునా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఏమన్నాడు, బంటి ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ 3 బ్రదర్స్. బంటి కేవలం 3 కంటే మాత్రమే టాలర్గా ఉన్నాడు, అవునా. సో బంటి ఇక్కడ వచ్చేస్తాడు, 3 కంటే మాత్రమే పొడుగున్నాడు.
ఫైసల్ ఈస్ ఓన్లీ టాలర్ దాన్ దీపక్. అంటే ఫైసల్ అనే వ్యక్తి కేవలం దీపక్ కంటే మాత్రమే పొడుగుండాలి అంటే ఇక్కడ వస్తాడు, మిగతా వాళ్ళందరికన్నా పొట్టిగా ఉన్నట్టు అర్థం. చందు ఈజ్ షార్టర్ దాన్ ఓన్లీ అమన్ ఓన్లీ. చందు అనే వ్యక్తి అమన్ కంటే మాత్రమే తక్కువ హైట్లో ఉండాలి, మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ ఉండాలి. ఎవరు? చందు. అంటే ఇప్పుడు చందు ఇక్కడ వస్తే ఇక్కడ రావాల్సింది అమన్, ఎందుకంటే చందు అనే వ్యక్తి కేవలం అమన్ కంటే మాత్రమే తక్కువ హైట్ ఉండాలి, మిగతా వాళ్ళందరికన్నా పొడిగే ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్, హూ ఈస్ ద ఫోర్త్ వన్? ఇక మిగిలింది ఎవరు? ఈయేగా, అంటే ఇమాద్. ఆప్షన్ నెంబర్ 2. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది చూడండి, కొద్దిగా 77 కూడా ఇక్కడే వచ్చింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్ ఈస్ టాలర్ దాన్ ఎం, ఎం ఈస్ టాలర్ దాన్ పి. అంటే ఎం అనే వ్యక్తి పి కన్నా పొడుగుగా ఉన్నాడు. ఎస్ ఈస్ టాలర్ దాన్ ఆర్, అవునా? సో ఇక్కడ వస్తుందండి, ఎస్ ఈస్ టాలర్ దాన్ ఆర్. నెక్స్ట్ వన్ చూడండి, హెచ్ ఈస్ షార్టర్ దాన్ పి. అంటే హెచ్ అనే వ్యక్తి తక్కువ హైట్లో ఉన్నాడు. నెక్స్ట్, యూ ఈస్ టాలర్ దాన్ ఎన్ అండ్ షార్టర్ దాన్ హెచ్. దిస్ అండ్ ఈజ్ రిఫరింగ్ టు యూ అండి. ఇక్కడ తెలుగులో హ్యాపీగా ఏమంటాడు అని అంటే, యూ అనే వ్యక్తి పొడుగున్నాడు ఎవరికన్నా? ఎన్ కన్నా, కానీ హెచ్ కన్నా చిన్నగా ఉండాలి. అంటే సింపుల్గా హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ యూ అండ్ యూ ఈస్ గ్రేటర్ దాన్ ఎన్. ఇది మనకు వచ్చిన సొల్యూషన్ అండి. సో ఆర్ టాలర్ దాన్ ఎం, ఎం టాలర్ దాన్ పి అండ్ పి ఈస్ టాలర్ దాన్ హెచ్, కానీ ఎస్ ఈస్ టాలర్ దాన్ ఆర్. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, యూ ఈస్ వాట్? టాలర్ దాన్ ఎన్ బట్ షార్టర్ దాన్ హెచ్. క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఎవరు పొడవైన వారు? అందరికన్నా ఎవరు పొడవైన వారండి? ఎస్ పొడవైన వ్యక్తి, అవునా? చూడండి, హూ అమాంగ్ దీస్ ఇస్ ద టాలెస్ట్? ఎస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడే ఉంది చూడండి. సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ షోస్ ద లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో చెప్పండి. ఏంటి? ప్రిస్క్రిప్షన్, డయాగ్నోసిస్, ఇల్నెస్, ఫాలో అప్ అండ్ రికవరీ. నేను మొత్తం చేయను ఎగ్జామ్లో, ఒకటి ఫస్ట్ది ఏంటి అని అబ్జర్వ్ చేస్తాను. ఫస్ట్ డయాగ్నోసిస్, ప్రిస్క్రిప్షన్, ఫాలో అప్, రికవరీ కన్నా ముందు ఫస్ట్ ఇల్నెస్ వస్తుందే కదా, ఇదన్నీ జరిగేటి. సో ఫస్ట్లో 3 ఉండాలి, లాస్ట్లో 5 ఉండాలి. ఎందుకనంటే రికవరీ అనేది చివరి ప్రొసీజర్. ఫస్ట్ నీకు రోగం వస్తుంది, తర్వాత మంచిగా అవుతావు, అంతే కదా? అదే వాళ్ళు అక్కడ రికవరీ, అదే ఇంగ్లీష్లో తెలుగు రాష్ట్రం కానీ మన భాషలో ఫస్ట్ రోగం వస్తుంది, ఇల్నెస్, తర్వాత మంచిగా అవుతావు అంటే రికవరీ అవుతావు. 3 and 5 ఎక్కడున్నాయో చూస్తే ఈడ లేదు, ఇదే ఆన్సర్, అంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకాష్ డిసైడెడ్ టు గెట్ హిస్ రైల్వే రిజర్వేషన్ డన్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఫర్ ద జర్నీ హీ వాంట్స్ టు అండర్టేక్ ఇన్ జూలై టు ముంబై. ఓకేనా? సో ఏమన్నాడు? ప్రకాష్ జూలైలో ముంబై ప్రయాణం కోసం మేలో తన రైల్వే రిజర్వేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మంచిది. నెక్స్ట్ వన్ చూడండి. రైల్వే రిజర్వేషన్లు 2 నెలల ముందే ప్రారంభిస్తాయి. అజంప్షన్స్. అవును, అందుకనే కదా అతను ప్రయాణించాలనుకున్నది ఎప్పుడు? జూలైలో, కానీ బుక్ చేసుకుంటుంది ఎప్పుడు? మేలో. అంటే 2 నెలల ముందు ఉంటాయని అతను అజంప్షన్ చేసుకున్నాడు కాబట్టి చేయాలనుకున్నాడు. యా. రెండో చూద్దాం. ముంబైకి 1 కంటే ఎక్కువ రైళ్లు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ని చెప్పలేదు. కావాల్సిన తరగతిలో ఖాళీ, ఇది అసలుకే తెలియదు, రైళ్ల గురించి కాదు, వాటి యొక్క తరగతి గురించి తెలియదు కాబట్టి ఓన్లీ 1. ఓకేనండి. నెక్స్ట్ వన్, యా, కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడే ఉంది చూడండి. ది ఆర్మీ హ్యాస్ బీన్ అలర్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫాలోయింగ్ ఫ్లడ్స్ ట్రిగర్డ్ బై ఇన్కన్సిస్టెంట్ రెయిన్స్. ఓకే, అనవధిక వర్షాల కారణంగా వచ్చిన వరదలతో జిల్లా సైన్యం అప్రమత్తమైంది. ఓకే, మరి ఏం చేద్దాం? అకాల వర్షాలు వచ్చాయనంట, రైట్. వరద బాధితులకు సాయం చేయాలి, ఇది మన తక్షణ కర్తవ్యం. అవునా? వరద బాధితులకు సాయం చేయాలి కదా, రైట్. సెకండ్ వన్, వరద సరుకులు సరఫరా చేయాలి, ఇది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు అక్కడ సాయం చేయాలి అని అంటే వరద బాధితులను ఎవరైనా కాపాడాలి, అలాగే వాళ్ళకి సరుకులు అప్పుడు ఆ టైంలో ఫ్లడ్స్లో ఫుడ్ కావాలి కాబట్టి ఎస్. తగిన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అవును, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినా ఏమైనా రోగాలు వస్తాయి కాబట్టి వెంటనే సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అన్నీ అనుసరిస్తాయి అనేది ఆన్సర్.